భలే భలే నిస్తాలు భలే భలే పాఠాలు మన బడిలో. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ కూడా సులభమే. ఏ నుండి కలర్ఫుల్ ఎగ్జాంపుల్స్ తో నేర్చుకుందాం. హాయ్, నా పేరు బన్ను. ఇక్కడ చూడండి, చిన్న చిన్న బిల్డర్స్ ఉన్నారు. వాళ్ళు ఇల్లు కట్టడానికి వచ్చారా లేదా ఇంకేమైనా కట్టడానికి వచ్చారా? రండి రండి, మనమందరం కలిసి చూద్దాం. ఇక్కడ చూడండి, చిన్న చిన్న బిల్డర్స్ వచ్చారు. ఈరోజు వాళ్ళు ఇల్లు కట్టడం లేదు, ఈరోజు వాళ్ళు వాక్యాలు కట్టబోతున్నారు. వాక్యాలు కట్టాలంటే కొంచెం ప్రత్యేకమైన గ్లూ పదాలు కావాలి. ఐ, యామ్, హీ, షీ, ఇట్, దే. ఈ గ్లూ పదాలు కలిస్తే వాక్యాలు బలంగా, అందంగా తయారవుతాయి. రండి, మనం కూడా కలిసి వాక్యాలు కట్టుదాం. ఇప్పుడు నన్ను చూడండి. నేను నా గురించి మాట్లాడేటప్పుడు ఐ యామ్ అని అంటాను. ఐ యామ్ హ్యాపీ. ఏఎం అంటే యామ్. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. ఒక అబ్బాయి కోసం మనం హెచ్ఈ, హీ అనే పదాన్ని ఉపయోగిస్తాం. హీ ఈజ్ హ్యాపీ. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. ఒక అమ్మాయి కోసం మనం ఎస్హెచ్ఈ, షీ అనే పదాన్ని ఉపయోగిస్తాం. షీ ఈజ్ హ్యాపీ. ఇది అబ్బాయి కాదు, అమ్మాయి కాదు. ఇది ఒక పిల్లి. వస్తువు లేదా జంతువు కోసం ఐటి, ఇట్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఇట్ ఈజ్ హ్యాపీ. ఇప్పుడు చాలా మంది పిల్లలు కలిసి ఆడుతున్నారు. చాలా మంది ఉన్నప్పుడు THEY, దే అనే పదాన్ని ఉపయోగిస్తాం. దే ఆర్ హ్యాపీ. చూడండి చూడండి, గ్లూ పదాలు ఉపయోగించి చిన్న చిన్న వాక్యాలు కట్టాము. ఐ యామ్ హ్యాపీ. హీ ఈజ్ హ్యాపీ. షీ ఈజ్ హ్యాపీ. ఇట్ ఈజ్ హ్యాపీ. దే ఆర్ హ్యాపీ. ఇలాంటి వాక్యాలతో మనమొక అందమైన పదాల గోడ కట్టాము. చాలా బాగా చేశారు చిన్న బిల్డర్స్. మీరు గ్లూ పదాలతో అద్భుతమైన వాక్యాలు కట్టారు. ఒకసారి మళ్ళీ మన గ్లూ పదాలను కలిసి రిపీట్ చేద్దాం. ఏఎం, యామ్, ఐఎస్, ఇజ్, ఏఆర్ఈ, ఆర్, హెచ్ఈ, హీ, ఎస్హెచ్ఈ, షీ, ఐటి, ఇట్, THEY, దే. మీరు సూపర్ రీడర్స్ అవుతున్నారు. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. హలో హలో పిల్లలు, నేను మీ క్యూట్ ఫ్రెండ్ బన్ను. రండి రండి రండి, నాతో కలిసి సరదాగా వాక్యాలు తయారు చేద్దాం. పిల్లలు, మీరు ఐ, హీ, షీ, ఇట్, దే గురించి ఇప్పటికే తెలుసుకున్నారు కదా. వీటిని మనం ప్రోనౌన్స్ అని కూడా అంటాము. ప్రోనౌన్స్ అంటే పేర్లకు బదులుగా ఉపయోగించే చిన్న మాటలు. ఇవి ఎప్పుడు, ఎలా, ఎక్కడ వాడాలో మీకిప్పుడు బాగా తెలుసు కదా. ఇప్పుడు రండి, ఒక్కొక్కరుగా నా ప్రశ్నకి సరైన సమాధానం ఇవ్వండి. మీరు సిద్ధమేనా పిల్లలు? అయితే మొదలు పెడదాం. పిల్లలు, నేనిప్పుడు సంతోషంగా ఉన్నాను. అయితే చెప్పండి, మనము ఏ వాక్యం వాడాలి? ఎవరైనా ముందుకు వచ్చి సరైన వాక్యాన్ని చూపించండి. I am happy. Yay! Whee! వావ్, సూపర్ బాబు, సూపర్. నువ్వు సరైన వాక్యం చెప్పావు. ఇప్పుడు మరో ప్రశ్న. ఒక అబ్బాయి సంతోషంగా ఉండాడు అంటే మనం ఏ వాక్యం వాడాలి? ఎవరైనా ఇంకొకరు ముందుకు వచ్చి ఆ సరైన వాక్యాన్ని చూపించండి. He is happy. వావ్, సూపర్. నువ్వు సరైన వాక్యం చెప్పావు. ఎక్సలెంట్. ఇప్పుడు వినండి పిల్లలు, ఒక అమ్మాయి సంతోషంగా ఉంది అంటే మనం ఏ వాక్యం వాడాలి? ఎవరైనా ముందుకు వచ్చి ఆ సరైన వాక్యాన్ని చూపించండి.
She is happy. She is happy. She is happy. వావ్ బాగుంది, ఎక్సలెంట్. నువ్వు సరిగ్గా చెప్పావు. ఇప్పుడు ఇంకో ప్రశ్న వినండి. ఒక జంతువు లేదా వస్తువు సంతోషంగా ఉంది అంటే మనం ఏ వాక్యం వాడాలి? ఎవరైనా ముందుకు వచ్చి ఆ సరైన వాక్యాన్ని చూపించండి. It is happy. So happy. Yay, happy. వావ్ సూపర్ అమ్మాయి, నువ్వు సరైన వాక్యం చెప్పావు. ఇప్పుడు ఇంకో ప్రశ్న వినండి పిల్లలు. చాలా మంది పిల్లలు సంతోషంగా ఉన్నారు అంటే మనం ఏ వాక్యం వాడాలి? ఎవరైనా ముందుకు వచ్చి ఆ సరైన వాక్యాన్ని చూపించండి. They are happy. వావ్ చిన్న బిల్డర్స్, మీరు నిజంగా సూపర్. ఇప్పుడే మనం ఎంత మంచి వాక్యాలు కట్టామో చూడండి. ఐ యామ్ హ్యాపీ. హీ ఈజ్ అ హ్యాపీ. షీ ఈజ్ హ్యాపీ. ఇట్ ఈజ్ హ్యాపీ. దే ఆర్ హ్యాపీ. చాలా బాగా చేశారు పిల్లలు. మీరు నిజంగా సూపర్ వర్డ్ బిల్డర్స్. ఇలానే ప్రతిరోజు కొత్త కొత్త పదాలతో కొత్త కొత్త వాక్యాలు కడుతూ ఉండండి. మళ్ళీ కలుద్దాం పిల్లలు. బాయ్ బాయ్, టాటా.